మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి ధర్మందు మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదువు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మన దేవుడు మన ఎడల ఆనందించాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సృష్టి గనక, ఆయన చేతి పనివారం గనక, ఆయన ఊపిరి ఇచ్చి మనల్ని జీవింప చేస్తున్నాడు కనుక మనల్ని ఎందు ఆనందించాలని దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మన పిల్లల విషయంలో మనము వారు ఏదైనా మంచి పని చేస్తే మనము చాలా ఆనందిస్తూ ఉంటాం. వారు ఏదైనా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే మనం ఎంతో పొంగిపోతూ ఉంటాం. మన దేవుడు కూడా అలాగే మనము ఆయన కొరకు జీవించాలని, మనము ఆయనను మహిమపరచాలని ఆయన ఎప్పుడు కోరుకుంటారు. ఆ విధముగా మనం మహిమపరుస్తూ ఆయనలో జీవిస్తూ ఆయనను ముందు పెట్టుకుని మన జీవితాన్ని గడిపినప్పుడు ఆయన మన యందు ఆనందిస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనకి కాపుదలగా కూడా ఉంటాడు. ఈ వాక్యంలో అదే తెలియజేస్తుంది. జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి భూమి మీద అతిశయింపకూడదు అని తెలియజేస్తుంది వాక్యం. తండ్రి అయిన దేవుడు మనకి మాటలు తెలియజేస్తున్నారు. మనకున్న స్థితిని బట్టి మనం అతిశయపడ్డామంటే అది మనకి హాని కలుగు చేస్తుంది సరికదా. మన దేవుడు మన యందు ఆనందించడు. మనము దేని విషయంలో అతిశయపడకూడదు అని దేవుడు చెబుతున్నాడు. మనము జ్ఞానవంతులమని అతిశయపడకూడదు అంటున్నాడు. మనము మన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు అంటున్నాడు. ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు అంటున్నాడు. ఐశ్వర్యవంతుడు అతిశయపడ్డాడు, ఏమయ్యాడు అంటే నరకాగ్ని పాలయ్యాడు. యేసుప్రభు వారు చెప్పిన ఉపమానము కదా. ధనవంతుడు లాజరు విషయంలో తనకి ఐశ్వర్యం ఉందని అతిశయపడ్డాడు, వెళ్ళి నరకంలో ఉన్నాడు. కనుక మనకి ఏది దేవుడు ఇచ్చిన కృప గాని మనది ఏది స్వశక్తి కాదు అని గ్రహించి మనము దేవుని యందే మనము అతిశయపడుతూ మన జీవితాన్ని కొనసాగించినప్పుడు, దేవునికే మన జీవితాన్ని సమర్పించుకుని మనం ముందుకు నడిచినప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తూ ఉంటాడు. దేవుడు మన యందు ఎల్లవేళలా ఆశీర్వాదకరమైన జీవితం మనకు దయచేస్తూ ఉంటాడు. ఆయన యందు అతిశయపడినప్పుడు, ఆయనను ఆధారం చేసుకుని జీవించినప్పుడు దేవుడు మన యందు సంతోషిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు, మనకి దీవెనలను గ్రహిస్తూ ఉంటాడని వాక్యం తెలియజేయబడుతుంది. కనుక మనము ఈ లోకంలో దేనిని బట్టి అతిశయించకూడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఆయన యందే మనం అతిశయించినప్పుడు ఆయన మన యందు ఆనందిస్తాడని తెలియజేస్తున్నాడు. కనుక మనం ఆయనలో జీవితాము. మనకి ఏది కలిగి ఉన్నా దానిని బట్టి దేవుని మహిమపరుస్తూ దేవునిని గొప్ప చేస్తూ ఉండినప్పుడు దేవుడు ఇంకా మనల్ని గొప్ప చేస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా మనకి ఐశ్వర్యం ఇస్తాడు, సూరత్వం ఇస్తాడు, బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఇవన్నీ రాజు అయిన సొలొమోను పొందుకున్నాడు కదా. ఆయన ఒకటి కోరాడు, కానీ సమస్తము ఇచ్చాడు సొలొమోను మహారాజుకి. ఐశ్వర్యం ఇచ్చాడు, సూరత్వం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, భూమి మీద ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం జీవించే కృపను కూడా దయచేశాడు. మనము కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాము, దేవుణ్ణి నమ్ముదాము. ఆయన ఇచ్చే కృపల కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనం ఏది అడుగుతున్నామో అవన్నీ మనకి ఇస్తాడు. వాగ్దానం చేశారు కదా, మీకు ఏది అవసరమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. మన అవసరతలన్నీ ఆయనకి తెలియజేసినప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని ఆయన దీవించినప్పుడు మనము సంతోషిస్తాము, మన యందు ఆయన ఆనందిస్తారు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు ప్రభువా. మీరు మా యందు సంతోషించే విధముగా, మీరు మా యందు ఆనందించే విధముగా మేము జీవించలాగన మాకు జ్ఞానం దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రం నాయన. వినుచున్న బిడ్డలందరూ నాయన మీ యందు భయభక్తులు కలిగి జీవించి ప్రభువా, మీ యందు నాయన మా ప్రభు ఎదుగుతూ మిమ్మల్ని ఆనందింపచేసే వారిగా ఉండనట్లు వారిని ఆశీర్వదించమని
ఈ దినం ముందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీరు విశేషంగా దీవించి కాపాడమని, ఎవరైనా ఏవైనా అవసరతలు ఉన్నట్లయితే వారి అవసరతలు మీరు తీర్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.